బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు తనిఖీలు చేశారు. అబ్దుల్ కుమార్లకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. నాగుల బావిలోని అబ్దుల్ ఇంటిలో తనిఖీలు చేసి ఆయనతో పాటు కుమారుడు సాహిల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు అబ్దుల్ కుమార్లు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. సాహిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా సాహిల్ తండ్రి అబ్దుల్తో పాటు ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో సోదాలు చేసినట్టు తెలిసింది. అసలు దేనికి సోదాలు చేసిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, అనంతపురం జిల్లా రాయదుర్గ పట్టణంలోని వేణుగోపాల స్వామి వీధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ నివాసంలో ఈరోజు తెల్లవారుజామున కేంద్ర ఎన్ఐఏ ఏదైతే బృందం అధికారులు తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఎన్ఐఏ బృందం రాయదుర్గ పట్టణంలో సోదాలు చేపట్టిన విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. గతంలో కూడా ఈ ఎన్ఐఏ బృందం ఏదైతే ఉందో అనంతపురం పట్టణంలో కూడా దాదాపు 2-3 ప్రాంతాల్లో గత కొన్ని మాసాల క్రితమే ఇక్కడ విచారణ చేపట్టింది. అయితే బెంగళూరులో ఏదైతే ఒక కేఫ్లో పేలుడు జరిగిన తర్వాత ఈ ఎన్ఐఏ బృందం ఈ ఉగ్రవాద లింకుల మీద పూర్తి స్థాయిలో లోతైన విచారణ కూడా చేపట్టిందని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే రాయదుర్గ పట్టణంలో ఉన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఈ నివాసంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టడంతో పాటు అబ్దుల్ కుమారుడు ఎవరైతే ఉన్నాడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో పనిచేస్తుంటాడు. ఈయన సాహిల్ అనే యువకుడు. ఈ యువకుడిని అదుపులోకి తీసుకొని వీళ్ళు పూర్తి వివరాలు సేకరించేందుకు ఏదైతే విచారణ చేపట్టేందుకు రాయదుర్గం పట్టణం పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. మరి ఈ విచారణలో ఎలాంటి విషయాలు అడుగుతున్నారు ఏంటి అనేది మనకి తెలిసే అవకాశం లేదు. అయితే ఉగ్రవాద లింకులు ఉన్నాయనే కోణంలో విచారణ ఎన్ఐఏ అంటేనే మామూలుగా అంటే ఉగ్రవాద కోణంలోనే ఈ లింకులు ఉన్న వారితోనే వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతుంటారు. మరి రాయదుర్గ పట్టణంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో అలాంటి అవకాశాలు లేవు. కానీ ఒక్కసారిగా ఎన్ఐఏ సోదాలు నిర్వహించడంతో ఇప్పుడు రాయదుర్గ పట్టణం అంతా కూడా ఈ ఎన్ఐఏ సోదాలు అనేది కలకలం రేపుతుంది, చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అధికారులు ఎవరైతే ఉన్నారో సాహిల్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అంటే స్థానిక పోలీసులు కూడా ఈ విచారణకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసే అవకాశం ఉండదు. అయితే స్థానికంగా ఏదైతే ఈ సమాచారం ఎవరైతే అదుపులోకి తీసుకుంటారో ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని చెప్తున్నారు. మరి విచారణ ఇక్కడే కొనసాగిస్తారా, లేదంటే తదుపరి విచారణ కోసం వారి వెంట తీసుకెళ్లే అవకాశం ఉందా, పోలీసులకు సమాచారం ఇచ్చి లేదంటే అరెస్ట్ చూపించే అవకాశం ఉందా, ఏంటి అనే విషయాలు మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంది. కిరణ్మయి, అయితే రవిచంద్ర, ఈ ఘటనకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు? అంటే వేణుగోపాల స్వామి వీధి అంటే రాయదుర్గం పట్టణంలో తెల్లవారుజామున ఒక్కసారిగా అంటే అప్పుడప్పుడు ఇంకా నిద్ర నుంచి మేల్కొంటుంటారు. ఆ టైంలో అంటే ఊహించని విధంగా ఎన్ఐఏ సోదాలు అనేది ఎవరికి తెలియని పరిస్థితి. అంటే వారి ఇంటికి ఎందుకు వచ్చారు, ఎవరు వచ్చారని తెలుసుకునేకే కొంత టైం పట్టింది. కానీ ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయనే సమాచారం గుప్పమంది. అయితే ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం అనేది రెండోది ఆ ప్రాంతంలో ఇది సంచలనంగా మారింది. అయితే ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ కుమారుడు సాహిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇతను బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఇతను ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ ఉండడం వల్ల రాయదుర్గం పట్టణంలోనే గత 4 మాసాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు, పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ విచారణ కొనసాగుతోంది. మరి విచారణలో ఎలాంటి విషయాలు అడుగుతున్నారు, ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, ఎందుకు ఇక్కడ సోదాలు చేయాల్సి వచ్చింది, అసలు ఎలాంటి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా అదంతా కూడా రహస్యంగా జరుగుతుంటుంది. స్థానిక పోలీసులు కూడా తెలిసే అవకాశం లేదు. అయితే స్థానికంగా సోదాలు నిర్వహించడంతో పాటు అతను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించాల్సి ఉంది. కాబట్టి అందులో భాగంగా స్టేషన్ తీసుకెళ్లినట్లు తెలిసింది. మరి ఇక్కడ ఏమైనా ఈ సోదాల్లో ఎలాంటి సమాచారంతో పాటు ఏవైనా స్వాధీనం చేసుకున్నారా, ఆ స్వాధీనం చేసుకున్నవి అంటే ఎలాంటి సమాచారాన్ని తెలుసుకున్నారు, ఈ వివరాలన్నింటినీ కూడా బయటికి చెప్పే అవకాశం ఉంటుంది. కాకపోతే స్థానిక పోలీసులకు ఒకవేళ ఈ యువకుడిని తదుపరి విచారణ కోసం అరెస్ట్ చేయాలో అదుపులోకి తీసుకోవాల్సి వస్తే మాత్రం స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారు తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి ఈ యువకుని బెంగళూరుకి తీసుకెళ్తారా, లేకుంటే ఇక్కడ సమాచారం సేకరించి విచారణ చేపట్టి ఇక్కడతో వదిలేస్తారా, ఏంటి అనే విషయాలన్నీ కూడా మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. కిరణ్మయి, అయితే రవిచంద్ర, అతనికి ఉగ్రవాదులతో సంబంధం ఉందన్న కారణంతోనే విచారణకు తీసుకెళ్లారు ఎన్ఐఏ అధికారులు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 4 మాసాల నుంచి కూడా ఇంట్లో ఉంటున్నారు. అంటే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా, లేదంటే దీనికి సంబంధించి ఏమైనా చర్యలకు చేపడుతున్నట్టుగా తెలుస్తుందా? అంటే ఉగ్రవాదులతో కాంటాక్ట్ ఉండటం వల్లే ఆయన బెంగళూరు నుంచి ఇంట్లో ఉంటున్నట్టుగా అనుకోవచ్చా?
అంటే ఈ బెంగళూరులో ఒక కేఫ్లో పేలుడు సంఘటన జరిగిన తర్వాత ఈ ప్రాంతం అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఐఏ కూడా చాలా లోతుగా అయితే విచారణ దర్యాప్తు చేపట్టిందని చెప్పొచ్చు. అయితే ఈ సాహిల్ అనే యువకుడికి వారితో సంబంధం ఉన్నాయా లేదా అనేది నిర్ధారించడానికి కాస్తంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అనుమానితుల మీద మాత్రమే వీళ్ళు ఎన్ఐఏ అంటేనే ఉగ్రవాద లింకుల మీద ఉన్నవారు మాత్రమే వీళ్ళు ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంటారు, ఆ సమాచారం సేకరిస్తుంటారు. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాల్సి వస్తుంది. అయితే అనుమానితుల ఇళ్లలో విచారణ చేపట్టినప్పుడు సమాచారం వచ్చే సేకరణ బట్టి వీరికి ఎంతవరకు సంబంధం ఉండే వీళ్ళ పాత్ర ఏంది అనేది స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రమే వాళ్ళ అనుమానితులుగానే మాత్రమే విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. అయితే ఆ విచారణ చేపట్టే క్రమంలో వీరి నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు, రెండోది గతంలో ఏదైతే ఎన్ఐఏ సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సాహిల్కి వారితో ఎంతవరకు సంబంధాలు ఉన్నాయి ఏంటి అనేది ఇదంతా కూడా వాళ్ళ ప్రాథమిక విచారణలో సరిచూసుకున్న తర్వాతనే సంబంధాలు ఉన్నాయా లేదా అనేది కూడా నిర్ధారించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అనుమానితులుగానే ఇక్కడ ఈ సమాచారాన్ని సేకరించే క్రమంలోనే ఇక్కడ విచారణ సోదాలు చేపట్టినట్టు తెలుస్తుంది. కిరణ్మయి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.